తారకయ్య ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా అమ్మా? లేదు కదమ్మా. కానీ ఇది ఆయన్ని తీసుకెళ్లి ఉల్లిపాయలు టమాటాలు అన్ని తీసుకొచ్చిందమ్మా. ఏమంటున్నావే? అవునమ్మా. అంతేకాదు, కూరగాయల బుట్టలు తారకయ్యే మోసుకొచ్చారమ్మా. పక్కనే ఉండి జాలీగా చేతులూపుకుంటూ వస్తోందమ్మా. చూడ్డానికి నాకు చాలా బాధగా అనిపించింది. ఇదే ఇంటికి యజమానిలాగా, చిన్నయ్య గారు పనుడులాగా అనిపించిందమ్మా. కాంచనా, 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 నిమిష. ఎవరే ఇది? నా కొడుకు చేత కూరగాయలు మోయిస్తుందా? అసలు వాడెవడు? వాడి స్టేటస్ ఏంటి? వాడి అంతస్తేంటి? ఏది దీనికి తెలియదు కదా. పోని చెప్తే అర్థం చేసుకునేంత తెలివి దీనికుందా? అదే లేదు. అమ్మా, నేను ఎంత చెప్పినా వినకుండా ఆయనే వచ్చారు. ఏ ముందు దీన్ని నోరు మూయమని చెప్పే. వాడి ఇంటికి రాజకుమారుడే. వాడి చేత ఈ కూరగాయలు మోయిస్తావా? ఆ మార్కెట్లో వీధి వీధిలో నీతో తిరగడం తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉందే. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నిలబడి ఏదో ఒకటి చేసి అమ్మని టెన్షన్ పెట్టడమేనా నీ పని? అమ్మా, నేనేం చేయలేదు.